సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో జీలుగ విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. పట్టణంలోని ఆగ్రోస్ దుకాణం ఎదుట ఉదయం నుంచి లైన్లో నిలబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఇలాంటి పరిస్థితి లేదని, జీలుగ విత్తనాలు ఎప్పుడు అవసరమన్నా ఫర్టిలైజర్ వ్యవసాయ కార్యాలయంలో వెంటనే లభించేవని రైతులు అంటున్నారు. ఎరువులు విత్తనాల కొరత మళ్లీ సురువైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో జీలుగ విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారని, ఇక్కడ విత్తనాలు మాత్రం రైతులకు సరిపడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా జీలుగ విత్తనాలు అందజేయాలని కోరారు. వ్యవసాయ అధికారులు అధిక దిగుబడి వచ్చేందుకు పచ్చి రొట్టె విత్తనాలు వాడాలని చెప్తారు. కానీ రైతులకు సరిపడా ఈ జీలుగు జనుము సప్లై లేదు. గత ప్రభుత్వము ఒక్క రైతుకు 5-6 బ్యాగులు వచ్చింది. కానీ ఈ ప్రభుత్వము చేంజ్ కాగానే ఒక్క బ్యాగు కూడా చెప్పులు పోలీసు వాళ్ళు కావలి పెట్టి అమ్ముతున్నారు. ఈ ఆగ్రోస్ వాళ్ళు ప్రొద్దున వస్తే మధ్యాహ్నం అవుతుంది. వ్యవసాయ అధికారులు దీనిపై వెంటనే చర్య తీసుకొని, లేకుంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానీ సీఎం కానీ చర్య తీసుకొని సిద్దిపేట జిల్లాకు సరిపడా పచ్చి రొట్టె విత్తనాలను వెంటనే జనుము జీలుగు ప్రతి రైతుకు తగినంత అందే విధంగా బ్యాగులను అందజేయాలని కోరుతున్నాం.